విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఎప్పటినుంచో ఆందోళనకరమైన చర్చ నడుస్తుంది. పోరాటాల మధ్య ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తుందని, ఎప్పుడెప్పుడు ఆ ఆంధ్రుల హక్కును ప్రైవేటు పరం చేసేద్దామనే ఉత్సాహంలో ఉందని చెబుతుంటారు. అయితే గతంలో మోదీ సర్కార్ ఈ దిశగా ఆలోచన చేసినప్పుడు జగన్ సర్కార్ అడ్డుకుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్ర ఉత్సాహం చూపిస్తుంది. అయితే ఈ సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలో నడిచిందని చెప్పిన కుమారస్వామి 2016 నుంచి 17లో 7.3 మిలియన్ల టన్నుల ఉత్పత్తికి ప్రయత్నించినప్పటి నుంచి నష్టాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో 2018, 19, 20, 21లో 930 కోట్ల లాభాలు వచ్చాయని అన్నారు. అయితే కోవిడ్ సమయంలో ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 100% పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని కేంద్రం నిర్ణయించిందని, అదేవిధంగా యూనిట్ను 100% ప్రైవేటీకరణ చేయాలని కూడా నిర్ణయించిందని, అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందని, ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడించారు. ఇలా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జగన్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించిందని, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిందని, దీనిపై ఆందోళనలు, నిరసనలు కొనసాగించిందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇలా ఎన్డీఏ కూటమిలోని కేంద్ర మంత్రి స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడంలో జగన్ సర్కార్ పాత్రను నొక్కి చెప్పడం ఖచ్చితంగా వైసీపీకి కాస్తంత బూస్టప్ అనే అంటున్నారు పరిశీలకులు. ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ప్యాకేజ్ ప్రకటించడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి శ్రీనివాస వర్మ స్పందించారు. ఈ సందర్భంగా వారిరువురు హర్షం వ్యక్తం చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.